పూజ చేసేటప్పుడు ఏ పండ్లను నైవేద్యముగా పెడితే దేవుడు సంతోషించి మీ కోర్కెలను తీరుస్తాడు. హిందువుల సంప్రదాయం ప్రకారం పూజ చేయడం ఒక పుణ్యకార్యంగా భావిస్తాము. భక్తుడి కోర్కెలను భగవంతునికి తెలియజేసుకునే మార్గమే ఈ పూజా విధానము. పూజా విధానంలో భాగమే దేవునికి నైవేద్యం సమర్పించడం. కానీ చాలామందికి చాలా రకాలైన సందేహాలు ఉన్నాయి. ఏ దేవుడికి ఏ వారం, ఏ ప్రసాదం నైవేద్యముగా పెడితే త్వరితముగా ఫలితాలు దక్కుతాయి అని సందేహం కలుగుతూ ఉంటుంది. అటువంటి వారి కోసమే ఈ వీడియోని చేయడం జరిగింది. ఈ వీడియోని పూర్తి వరకు చూసి నచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులకు మరియు శ్రేయోభిలాషులకు షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము. మీరు గనక మా పురాణ రహస్యాలు ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. 1. మొదటిగా సోమవారం రోజున పరమశివుడికి కొబ్బరి నీటితో అభిషేకం చేసి తమలపాకులో కందఫలాన్ని సమర్పిస్తే సకల సంపదలు కలుగుతాయి. 2. శ్రీకృష్ణమూర్తికి వెన్న మరియు పాలుతో చేసిన పదార్థాలను సమర్పించాలి. శ్రీకృష్ణమూర్తికి శనివారం రోజున తులసిమాలను సమర్పించడం చాలా శ్రేయస్సుకరం. 3. లక్ష్మీదేవికి తెల్లని పదార్థాలతో చేసిన వంటకాలను సమర్పించాలి. ఉదాహరణకు పరమాన్నం, పాయసం వంటి తీయటి పదార్థాలను సమర్పించాలి. 4. ఆంజనేయ స్వామికి మంగళవారం రోజున తులసిమాలను సమర్పించి అరటి పళ్లను నైవేద్యంగా హనుమంతునికి సమర్పిస్తే గ్రహ బాధలతో పాటు దుష్ట గ్రహాల ప్రభావం మన మీద తగ్గుతుంది. 5. కనకదుర్గ అమ్మవారికి శుక్రవారం రోజున అంబలి సమర్పిస్తే సకల బాధలు తొలగిపోతాయి. అమ్మవారికి అంబలితో పాటు పులిహోర అన్నా కూడా చాలా ఇష్టం. 6. విఘ్నేశ్వరుడికి బుధవారం రోజున మోదకాలు మరియు కుడుములతో నైవేద్యం పెడితే విఘ్నాలు తొలగిపోతాయి. 7. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అటుకులతో పాయసం చేసి నైవేద్యంగా పెట్టాలి.